మినిస్టర్ గారు. అధ్యక్ష మూసీ సుందరీకరణ, మూసీ యొక్క పునరుజ్జీవం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినంత వరకు చాలా ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం అధ్యక్ష. అయితే దీన్ని ఏదో మేము ఆషామాషిగా చాలా సింపుల్గా ఏదో నాలుగు వైపులా ఏదో పూతలు పూసి సుందరీకరించి దాంతో చేతులు దులిపేసుకోవాలనే ఆలోచనలో ప్రభుత్వం లేదు అధ్యక్ష. మిత్రులు బలాలా గారు చెప్పినట్టు చాలా కాంప్రిహెన్సివ్గా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో స్వయంగా వారే కూర్చొని 2014 సంవత్సరంలో 15వ సంవత్సరంలో 2-3 సందర్భాల్లో హఫీజ్ కాంట్రాక్టర్ అనే ఒక చాలా ప్రఖ్యాతమైన ఆర్కిటెక్ట్ అధ్యక్ష వారిని కూడా పిలిచి సమావేశాలు పెట్టి ఏ రకంగా చేస్తే ఈ ప్రాజెక్టు మనం బ్రహ్మాండంగా చేయవచ్చు, శాశ్వత పరిష్కారం చూపవచ్చు అనే ఆలోచనతో మనం చాలా వివరంగా ప్లాన్ చేసుకున్నాం అధ్యక్ష. అందులో మొట్టమొదటిది అధ్యక్ష, there are 3 or 4 కంపోనెంట్స్ బలాలా సార్. ఒకటి మొట్టమొదటిది అధ్యక్ష, మూసీలోకి ఎన్ని నాలాలు వస్తున్నాయి, ఎంత మురికి నీరు వస్తుంది వారు అడిగారు అధ్యక్ష. హైదరాబాద్ మహానగరంలో ఉండే నాలాల సంఖ్య చాలా పెద్ద ఎత్తున ఉంది. అందులో మేజర్ నాలా సార్ 54. ఈ 54 నాలాస్ నుంచి కూడా మీరు చూస్తే 675 స్క్వేర్ కిలోమీటర్లు ఉన్న హైదరాబాద్ మహానగరం జిహెచ్ఎంసీ ఏదైతే ఉందో ఏరియా, అందులోంచి 94% సివరేజ్, 94% సివరేజ్ ఈజ్ ఫ్లోయింగ్ ఇన్ టు మూసీ. అంటే ఒక రకంగా మనకు అదృష్టం, ఒక రకంగా దురదృష్టం అధ్యక్ష. ఎందుకంటే అదృష్టం ఎందుకు అంటే నాలాస్ అన్నిటి నుంచి వచ్చే గురుత్వాకర్షణ శక్తి ద్వారా, గ్రావిటీ ద్వారా వచ్చే సివరేజ్ ఏదైతే ఉందో దాన్ని మనం మూసీని కనుక ఒకవేళ సుందరీకరించే క్రమంలో ట్రీట్మెంట్ చేస్తే శాశ్వతంగా సమస్య పరిష్కారం అయిపోతుందన్న ఆలోచన. దురదృష్టం ఏమంటే మొత్తంగా సివరేజ్ అంతా మూసీలోకి రావడం వల్ల ఆ నది కలుషితం అయిపోయింది. ఈరోజు మూసీ అంటేనే ఈ జనరేషన్ పిల్లలకి, మా జనరేషన్ కూడా మూసీ అంటే మురికి కూపం మాత్రమే అనే ఒక గుర్తులాగా మిగిలిపోయింది మూసీ నది. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ డెసిషన్ వీ హ్యావ్ టేకెన్ ఫర్ మూసీ రిజ్యువనేషన్ సార్, 100% సివరేజ్ ట్రీట్మెంట్ తీసుకోవాలన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా 3,866 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది 100% सिवरेज ट्रीटमेंट प्लांट కోసం. वो हम लोग क्या करें, वो सिवरेज ट्रीटमेंट प्लांट भी एक जगह नहीं बना रहे, हम लोग अलग अलग जगह 36 से ज्यादा जगह हम लोग डिसेंट्रलाइज्ड एसटीपीज बना रहे हैं, जिसके जरिए क्या होगा, आपका ना सिर्फ नागोल में, ना सिर्फ अंबरपेट में आपका एसटीपी बनेगा, बल्कि कई जगह बनके वहां के तालाब जो है वो भी साफ रहेंगे, नाला भी साफ रहेंगे, और जो पानी बहेगी मूसी में वो भी साफ पानी आके बहेगी. ये हमारा एजेंडा है. हमारा इरादा यह है, मंशा है कि ये एसटीपीज का प्रोजेक्ट जो है 100% जो एसटीपी करने का है, इसको इस साल दिसंबर तक टारगेट कर रख लिए हम लोग. काम शुरू भी हो गया कई जगह, फतेहनगर में मैं खुद गया और कई और जगह भी जाके मैं फाउंडेशन भी मैं किया हूं. मैं आपसे वादा करता हूं, हैदराबाद की आवाम से भी वादा करता हूं कि 100% सिवरेज ट्रीटमेंट करके पूरे हिंदुस्तान में ऐसा कोई शहर नहीं है जो 100% करता है. इससे पहले हैदराबाद में 46% ट्रीटमेंट होता था, वो सबसे ज्यादा है बाकी अगर शहरों के साथ अगर देखेंगे. इसमें भी इस साल के अंत तक 100% ट्रीटमेंट कंप्लीट करके पहली बात मूसी में साफ पानी लाने की कोशिश करेंगे. ये फर्स्ट कंपोनेंट है. इसके अलावा सबसे अहम बात यह है कि मूसी का जो है, इससे पहले अब बता नहीं बहुत सारे सरकार थी 65 साल में, ఎవరు కూడా అధ్యక్ష గత 65 ఏళ్లలో మూసీకి వరదలు వచ్చినప్పుడు కానీ ఇతరత్ర సమయాల్లో కానీ మాక్సిమం ఫ్లడ్ లెవెల్ ఏంది, బఫర్ ఏంది, దాని ప్రాపర్ అసలు మార్కింగ్స్ ఏంది, ఇది ఏది కూడా ఎన్నడూ కూడా మా దగ్గర ఎక్కడ కూడా డేటా లేకుండే అధ్యక్ష. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం సవ్యంగా మూసీకి పోయిన సంవత్సరం 2020 అక్టోబర్లో వరదలు వచ్చినప్పుడు, ఆ వరదలు వచ్చినప్పుడు వరదల ఉధృతిని కూడా స్టడీ చేసి, టెక్నాలజీని కూడా వినియోగించి, డ్రోన్స్ని కూడా ఉపయోగించి బ్రహ్మాండంగా అటు ఎంఎఫ్ఎల్ బఫరు ఏది ఎక్కడ ఎంత ఉంది అనేది కూడా మార్క్ చేసి మొత్తంగా ఐడెంటిఫై చేశాం అధ్యక్ష. उसके साथ ही साथ हमने बलाला साहब ये भी किया कि कितने इंक्रोचमेंट है, बफर में कितने हैं, मूसी के बेड में कितने हैं, रिवर बेड में कितने हैं, इसका भी हमने एक अंदाजा लगाया. करीब 10,000 तक कुल मिला के स्ट्रक्चर है, 10,000 तक है. उसमें मलकपेट में भी है, अंबरपेट में भी है, कई सारे जगह है. आप भी जानते हैं, मैं भी जानता हूं. एक दिन में ही आए नहीं, बहुत सालों से चलता आया, तो ये सब वहीं पे है. ఎంక్రోచ్మెంట్ చూస్తే దగ్గర 10,000 స్ట్రక్చర్స్ ఉన్నాయి అధ్యక్ష. సివరేజ్ ఇందాక నేను చెప్పినట్టు 100% ట్రీట్మెంట్ చేయబోతా ఉన్నాం. దీంతో పాటు ఎంఎఫ్ఎల్ కూడా మేము చూసుకున్నాం. మాక్సిమం ఫ్లడ్ లెవెల్ చూస్తే 1.5 లక్షల క్యూసెక్కులు మరి మాక్సిమం ఫ్లడ్ లెవెల్లో మూసీలో ప్రవహిస్తూ ఉంది అధ్యక్ష. एक और एक चैलेंज भी है, और वो ये है सर कि अगर आप एंड टू एंड देखेंगे, ओआरआर के वेस्ट से लेके ईस्ट तक देखेंगे, पूरा 55 किलोमीटर 55 किलोमीटर्ల అధ్యక్ష. ఓఆర్ఆర్ వెస్ట్ నుంచి
ఈస్ట్ దాకా చూస్తే మూసీ నది ప్రవాహం 55 కిలోమీటర్లు. ఈ 55 కిలోమీటర్లలో మూసీ ఎంత స్టీప్గా డ్రాప్ అవుతుంది అంటే 84 మీటర్లు డ్రాప్ అవుతుంది అధ్యక్ష. అంటే కిలోమీటర్ గ్రేడియంట్, కిలోమీటర్కి దాదాపు 1.5 మీటర్ చొప్పున కిందికి గ్రేడియంట్ ఉంది అధ్యక్ష. దానివల్ల ఏం జరుగుతుందంటే నది ఎప్పుడు అక్కడ నీళ్లు నిలిచి ఉండే అవకాశం లేదు. నీళ్ళు వచ్చినాయంటే కిందికి పోవాల్సిందే, గ్రేడియంట్ అంత స్టీప్గా ఉంది. కాబట్టి మూసీ నది బ్యూటిఫికేషన్లో ఒక ముఖ్యమైన కంపోనెంట్ కూడా ఏమంటే అధ్యక్ష, అందులోకి మొదలు సివరేజ్ రాకుండా చేయడం. దాన్ని ఆల్రెడీ పని మొదలు పెట్టాం. దాదాపు 4,000 కోట్ల రూపాయలు, 3,866 కోట్ల రూపాయలతో ఆ పనులు మొదలైనాయి. డిసెంబర్ దాకా పూర్తి చేస్తాం. రెండవది, ఈ గ్రేడియంట్ ఏదైతే ఉన్నదో నీళ్లు నిల్వ ఉంచాలి, శుభ్రమైన నీరు ఉండాలి అంటే ఖచ్చితంగా కొన్ని చెక్ డ్యామ్స్ కట్టాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష. దానికోసం కూడా స్టడీ చేశాము. 3 చెక్ డ్యామ్స్ కట్టబోతా ఉన్నాం అధ్యక్ష. నిజానికి ఏమనుకున్నామంటే మూసీ మీద ఒక 545 కోట్ల రూపాయలతో బ్రిడ్జెస్ మంజూరు చేశాం. 545 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేశాం. 14 ब्रिजेल कटबोता हूं. आपका मुसरम बाग का ब्रिज भी उसमें है, एक आइकॉनिक ब्रिज जिसका जिक्र अकबर ओवैसी जी ने किया था, असद भाई ने भी किया था, वो भी उसमें शामिल है. कुल मिला के 14 ब्रिजेस HRDCL और आपका हमारा HMDA और GHMC सब लोग मिलकर बनाएंगे ये 14 ब्रिज. हमारी एक टीम जा रही है, बाहर भी जा रही है. मैंने उनको कहा कि आप पेरिस जाओ, यूरोप जाओ, कई जगह जाके हमारे सीईस को और हमारे कमिश्नर को भी भेजेंगे. अगर आप भी जाना चाहते हैं MLA आप भी जाइए जरूर, क्योंकि हम चाहते हैं हैदराबाद के लिए ऐसा काम किया जाए जो कि तारीख में फिर याद रखा जाए. हम सभी का नाम, मतलब ये गवर्नमेंट का नाम, आपका नाम और हमारे अफसरों का भी नाम तारीख में याद रहे. तो इसीलिए हम चाहते हैं कि जो 14 ब्रिज बने आइकॉनिक ब्रिज रहे और एक अपना अलग उसका एक स्टाइल रहे, अलग एक अच्छा माहौल बने, ये हमारा मंशा है. तो उसके लिए भी हमने 545 करोड़ हमने मंजूर किया. साथ ही साथ STPs भी बन रहे हैं. और इसका एक और अहम हिस्सा है जो ईस्ट टू वेस्ट एक ब्रिज बनाने का सीएम सर ने वादा किया था और दोनों तरफ एक 4 लेन रोड का भी हमने प्लान किया. पर उसमें मसला यह है हमारे बलाला साहब कि इसका कॉस्टिंग जो है, कि ब्रिज का कॉस्टिंग हमने रोड का जो एलिवेटेड और उसके साथ ही साथ 8 ग्रेड वाला जो ब्रिज है उसका कुल मिला के पूरा एलिवेटेड स्काईवे का हो रहा है 4,240 करोड़. साथ ही साथ रेडियल रोड जो बनाने हैं दोनों तरफ 4 लेन वाला, उसके लिए 2,354 करोड़. और साथ ही साथ लैंड एक्विजिशन, क्योंकि बहुत सारे इंक्रोचमेंट है, उसके लिए 2,300 से ज्यादा 380 करोड़ तक उसके लिए हो रहा है. कुल मिला के इसका पूरा कॉस्ट आ रहा है 8,973, ऑलमोस्ट 9,000 करोड़ का बस रोड के लिए और ब्रिज के लिए पैसा लगने वाला है. और मैं अगर आपसे कंपैरिजन के हिसाब से अगर बोलूं, एक हमारा जो ईस्ट वेस्ट एक्सप्रेसवे है और ब्रिज है, इसके लिए 8,900 करोड़ और करीब 9,000 करोड़ लगेंगे. अगर तुलना करेंगे, कंपैरिजन करेंगे, तो हमारा जो ORR है आउटर रिंग रोड 160 किलोमीटर वाला, कुल मिला के उसको लगा మొత్తం కట్టడానికి ORR కట్టడానికి అధ్యక్ష 7,000 పైచిలకు కోట్లు, 7,440 కోట్లు. तो उससे ऑलमोस्ट ज्यादा खर्च 160 किलोमीटर वाला जो ORR के लिए 7,400 करोड़ हम लोग खर्च कर 440 करोड़ खर्च करें, उससे भी ज्यादा खर्च इसके लिए होने वाला है. नहीं, ये 55 किलोमीटर का होता, 55 होता. हाँ 55, पर वो अलग है ना बस, वो इसीलिए अलग है क्योंकि उसका अगर लेन किलोमीटर आप लेंगे तो 8 लेन एक्सप्रेसवे है, 12 लेन एक्सप्रेसवे है, सर्विस रोड भी आप लेंगे. तो मेरी गुजारिश आपसे यही है, ORR तो टोल रोड है, वहां टोल पे करके जाना पड़ता. अब इस पे टोल लगाएंगे तो फिर आप बोलेंगे नको लगाओ. तो इसलिए हम लोग कर रहे हैं, कोशिश कर रहे हैं, प्लानिंग कर रहे हैं, फाइनेंशियल कैसा क्लोजर इसका किया जाए. क्योंकि जैसा मैंने कहा 3 कंपोनेंट है, एक STPs, एक रोड बनाने का है, और सबसे अहम बात అధ్యక్ష ఇప్పుడు వారు చెప్పారు, వర్షాలు ఎక్కువగా పడ్డప్పుడు, క్లౌడ్ బర్స్ట్ అయినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు గండిపేట నిండి ఉప్పొంగితే కిందికి మనం మూసీలోకి నీళ్లు వదులుతున్నాం, ఆ నీళ్లు కిందికి వస్తున్నాయి. పైన మూసా ఈసా నది కూడా వచ్చి గండిపేట హిమాయత్ సాగర్ నుంచి కిందికి వస్తాయి అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే అధ్యక్ష, మాకేం ఆదేశం ఇచ్చినారంటే, అల్టిమేట్ గా ఈరోజు కొండపోచమ్మ సాగర్ 612 మీటర్ల ఎత్తులో అక్కడ మనం రిజర్వాయర్ కట్టుకున్నాం అధ్యక్ష. గండిపేట చూస్తే 535, 540 మీటర్ల స్థాయిలో ఉంటుంది అధ్యక్ష. అక్కడి నుంచి ఇక్కడ గ్రావిటీ ద్వారా నీళ్లు తెచ్చే అవకాశం ఉంది. మన కొండపోచమ్మ సాగర్ నుంచి నీళ్లు తెచ్చి ముత్తంగి జంక్షన్ నుంచి రావల్కోల్ చెరువు ద్వారా అక్కడి నుంచి జన్వాడ చెరువుకు నీళ్లు తెస్తే డైరెక్ట్ గా గండిపేటలోకి 1,250 కోట్ల రూపాయలతో ఇప్పటికే మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంచనాలు కూడా సిద్ధం చేసింది. ఆ రకంగా అంటే కొండపోచమ్మ సాగర్ నుంచి నీళ్లు తెచ్చి శాశ్వతంగా గండిపేట చెరువు ఎప్పటికీ కలకల్లాడుతూ ఉండే విధంగా చూసుకుంటూ, అక్కడి నుంచి ఎప్పుడు కావాలంటే అప్పుడు మూసీలోకి గేట్లు ఎత్తితే
సవ్యమైన శుభ్రమైన మంచినీరు హైదరాబాద్కు ఉండే విధంగా చేయాలనేది మా కళ, మా స్వప్నం అధ్యక్ష. ఇదేదో ఆషామాషిగా 4 వైపుల పూతలు పూసి 2 గార్డెన్లు వేసి అక్కడో టెన్నిస్ కోర్టు ఇక్కడో టెన్నిస్ కోర్టు కట్టి సబర్మతిలో చెప్పినట్టు బిల్డప్ ఇచ్చి అట్లా చేయాలనే ఉద్దేశం లేదు. మాకు ప్రాపర్గా సవ్యంగా శాశ్వతంగా మొత్తం చూసినట్టయితే ఈ ఖర్చు पूरा खुल मिला के अगर मूसी के लिए कितना खर्च होगा मैं आपको बताने की कोशिश करूंगा. ईस्ट वेस्ट एक्सप्रेसवे और साथ ही साथ जो भी रोड अभी मैंने कहा उसके लिए 9,000 करोड़ खर्चा होगा. साथ ही साथ आपका गोदावरी का जो मैंने बोला अभी कोंडा पोचम्मा सागर से गंडीपेट चरू तक लाने के लिए 1250 करोड़ खर्च होगा. एसटीपीस के लिए 3,866 करोड़, रिवर रिजुवनेशन और ब्यूटिफिकेशन के लिए 2,000 करोड़ और साथ ही साथ जो ब्रिजेस हैं 545 करोड़. कुल मिला के 16,634 करोड़. इसमें हमारे भाई याद दिला रहे हैं यहां से, और चेक डैम भी हमने इंक्लूड नहीं किया, उसके लिए शायद और 200-300 करोड़ खर्च होगा. तो कुल मिला के मैं क्या बोल रहा हूं, इसमें एक डिपार्टमेंट जीएचएमसी का काम नहीं है. इसमें इरिगेशन भी शामिल रहेगा, इसमें मेट्रो वाटर सप्लाई भी शामिल रहेगा, इसमें साथ ही साथ रोड्स एंड बिल्डिंग्स डिपार्टमेंट का भी उनका भी भागीदारी रहेगी. तो हमारा प्रोजेक्ट जो है, मूसी का प्रोजेक्ट जो है, एक बार ऐसा हम करना चाहते हैं जिससे कि हैदराबाद की आवाम और हिंदुस्तान की आवाम भी याद रखे और याद करें. इसके लिए पैसे की इंतजाम करना हमारी जिम्मेदारी, हमारी फर्ज है, मैं जानता हूं. इसके लिए हमने डिजाइन कंपटीशन भी बुलाया कि कैसे किया जाए. 9 इंटरनेशनल फर्म्स ने इसमें भाग भी लिया और सीएम सर ने भी उसका एक बार उन्होंने भी रिव्यू किया. मेरी रिक्वेस्ट आपसे यही है हमारे बलाला साहब, काम तो शुरू हो चुका है क्योंकि एसटीपीस का जो काम है 3,800 से ज्यादा करोड़ वाला काम शुरू हो चुका. तो मूसी प्रोजेक्ट का रिजुवनेशन जो है एक तरफ से अगर देखेंगे तो काम शुरू हो गया. बाकी जो हमने ब्रिजेस भी मंजूर किए उसका भी अभी जीओ निकाला है, टेंडर भी कॉल करने का है. साथ ही साथ जो बाकी काम भी मैं बात कर रहा हूं, जिसका भी अभी मैं जिक्र कर रहा हूं, ये सारे ही काम गवर्नमेंट एक स्ट्रैटेजिक रूप में लेना चाहती है और आपको भी बुलाएंगे, आपका भी हम राय लेंगे इसमें जरूर, क्योंकि ये सबका प्रोजेक्ट है, हैदराबाद का प्रोजेक्ट है. जरूर इसको पूरा करके जितना जल्दी हो सका उतना जल्दी पूरा करने की कोशिश करेंगे. वी आर कमिटेड, वी आर डिटरमाइंड टू मेक मूसी one of the most beautiful projects and most beautiful rivers in the country, sir. And our Honorable Chief Minister himself has been leading this effort. I assure all the members belonging to Hyderabad, in fact, all the citizens of Hyderabad, that government of Telangana is committed to doing this and we will deliver like how we have been delivering on SRDP. Thank you, sir.